పిఎంసి ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ హో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ ఫాతిమా. అందరికీ నమస్కారం. సైనసైటిస్ అనే సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. సో దీని గురించి ఫ్లవర్ థెరపీలో పరిష్కారం ఎలా అన్న దాని గురించి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అజయ్ గారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసలు చాలా మంది ఈ మధ్యకాలంలో సైనసైటిస్తో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అసలు ఈ సైనసైటిస్ అంటే ఏంటి, ఎలా వస్తుంది? బేసికల్గా మనకి ఫేస్లో ఉండే ఎంటీ ఏరియాని సైనోవియల్ క్యావిటీ అంటాం. అంటే ఇప్పుడు మనకి పంచజ్ఞానేంద్రియాలు కూడా మనకి ముఖ భాగంలో ఉంటాయి. టచ్ ఉంటుంది, స్పీకింగ్ ఉంటుంది, నోస్ స్మెల్ ఉంటుంది, కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి. ఇవన్నీ కూడా అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యే ఏరియాస్. మిగిలిన శరీర భాగం అంతా క్లోజ్డ్గా ఉంటుంది. మనకేంటి ఫుడ్ తినాలన్నా, గాలి పీల్చాలన్నా, చూడాలన్నా, వినాలన్నా కానీ లోపలికి అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్కి ఒక బ్యారియర్ ఉండాలి. అవన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి. ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడు. సో ఏంటి, ఇప్పుడు కళ్ళు నీళ్ళు కారుతాయి. ఎందుకు? దాంట్లో ఒక సెబేషియస్ గ్లాండ్స్ ఇవన్నీ అంటే బయట నుంచి వచ్చే డస్ట్ని, డ్రైనెస్ని అవి తట్టుకొని ఉండడానికి ఒక గ్లాండ్స్ ఉంటాయి. అలాగే అవి ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే ఊపిరి పీల్చుకున్నప్పుడు బోల్డ్ మైక్రోబ్స్, బ్యాక్టీరియా ఇవన్నీ వెళ్తాయి. ఆహారం తిన్నప్పుడు మనం ఆ రుచి పసిగట్టి అది మంచిదా చెడ్డదా అది స్మెల్ చూసినప్పుడు. అలాగే వినికిడి ఉండాలంటే చెవుల్లో క్యావిటీ ఉండాలి. సో వీటినన్నిటినీ లోపల నుంచి మాడ్యులేట్ చేసి దాని ప్రెషర్ని మెయింటైన్ చేసి అదంతా చేయడానికి ఫేస్ లోపల కొంత ఫ్రీ స్పేస్ ఉంటుంది. సైనోవియల్ క్యావిటీస్ అంట. వీటిలోని వచ్చే సమస్యలని సైనస్ ప్రాబ్లమ్స్ అని అంటాం. టెక్నికల్గా ఏంటంటే బేసికల్గా వాడుక భాషలో చెప్పుకోవాలంటే పడిసం, ముక్కు పట్టేయడం, ముక్కు దిబ్బడ, తల పెట్టేసినట్టుండి నొప్పి రావడం, వీటన్నిటినీ సైనస్ ప్రాబ్లమ్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇవి ఈ మధ్యలో చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇంతకుముందు చిన్నపిల్లల్లో చూసేవాళ్ళవి, టీనేజర్స్లో చూసేవాళ్ళవి. ఎందుకంటే వాళ్ళకి ఈ యాంటీబాడీస్ ప్రొడక్షన్ కానీ ఇదంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఏంటి, గ్రోత్ కూడా సడన్గా అవుతుంది. సో ఈ ఫేసు సైజు పెరిగే కొద్దీ లోపల క్యావిటీ షేపు సైజు కూడా మారుతుంటాయి. దాంతో పిల్లలని అప్పుడప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేవి చూసేవాళ్ళవి. కాకపోతే ఇప్పుడు ఇవాళ రేపు చాలా జనరల్ అయిపోయింది. చాలా మందికి పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళకి సైనస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ 20-30 ఇయర్స్ వాళ్ళకి సఫర్ అవుతున్నారు. 40 ఇయర్స్ అంటే ప్రతి ఏజ్ రేంజ్లోని మనం ఇవాళ రేపు సైనస్ ప్రాబ్లం అనేది చూస్తున్నాం అనమాట. అది కూడా సార్ మేజర్లీ చలికాలంలోనే ఎక్కువ వస్తుంది అంటున్నారు. చాలా మంది ఇలా ఫేస్ చేస్తున్నారు అంటున్నారు. యూజువల్గా అంటే సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలామందికి ఉంటుంటుంది. కాకపోతే వింటర్లో దాని ఇంటెన్సిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే టెంపరేచర్ బేస్డ్. సమ్మర్లో అనుకోండి అన్నీ ఫ్రీగా ఫ్లో అవుతుంటాయి. చలి అయ్యేసరికి కొంచెం గడ్డ కడుతుంది కదా. ఇప్పుడు నెయ్యి తీసుకోండి. బేసికల్గా ఏంటి, మనకి సైనస్ క్యావిటీని మాడ్యులేట్ చేసి దాన్ని మాయిస్ట్గా ఉంచాలి. ఇప్పుడు గాలి పీలుస్తున్నాం, డ్రైగా అయిపోయింది అనుకోండి బ్లీడింగ్ అవుతుంటుంది. మీరు నోటీస్ చేస్తే సమ్మర్లో చాలామందికి దాన్ని వెట్గా మెయింటైన్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఒక ఫ్యాటీ సబ్స్టెన్స్ అక్కడే ప్రొడ్యూస్ అయ్యి దాన్ని అంత మాయిస్ట్గా ఉంచుతుంది. అది వింటర్లో వచ్చేసరికి ఏంటంటే కొంచెం చిక్కగా అవుతుంది, మూమెంట్ ఉండదు. అలాగే ఏంటి, మనకి దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, రొంప చేసినా మొత్తం పడిసం పట్టేసి ఈ సైనస్ క్యావిటీలోనే ఉంటుంది. సో వింటర్లో ఈ జలుబు, జ్వరాలు, దగ్గులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి రైనీ సీజన్లోని వింటర్లోని ఈ సైనస్ ప్రాబ్లం కూడా ఎక్కువ కనిపిస్తుంటుంది. ఆయుర్వేద పరంగా చూసుకుంటే ఈ సైనస్ ప్రాబ్లం అనేది కఫతత్వం. అంటే కఫం అనేది శరీరానికి పట్టుకోకుండా వాతం తగ్గిపోయి కఫం పెరిగినప్పుడు మూమెంట్ ఆగిపోతుంది. ఊపిరి పీల్చడం కష్టం అవుతుంది. మూమెంట్, విండ్ తీసుకోలేం. దానికి అడ్డంగా ఏంటి, సాలిడిఫై అయిపోయిన కఫం ఉంటుంది. వింటర్లోని జనరల్గానే కఫతత్వం ఎక్కువ ఉంటుంది ఆల్ ఓవర్ అట్మాస్ఫియర్లో.
సో అందుకని వింటర్లోని ఎక్కువ ఫేస్ చేస్తుంటాం అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్. ఓకే సార్, అసలు యాక్చువల్గా ఈ సైనస్ అన్నది చాలా మందికి వస్తుందని అంటుంటారు. ఇది అలర్జీ వల్ల మాత్రమే వస్తుందా, లేకపోతే ఇంట్లో వల్ల లైక్ హెరిడిటీ వల్ల కూడా వస్తుందా, వంశపారంపర్యంగా? వంశపారంపర్యంగా అని చెప్పలేము, కానీ అంటే ఇప్పుడు ఇంట్లో 3-4 పిల్లలు ఉన్నారు, తండ్రికి ఉందనుకోండి, అందులో ఒకరికో ఇద్దరికో ఉండొచ్చు, ఒకరు ఫ్రీగా ఉండొచ్చు. జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ స్కల్ షేపు, అప్పుడు ఫాదర్ మదర్ ఫేస్ ముఖ కవలికలే పిల్లలకి వస్తాయి. సో వాళ్ళ ఫేషియల్ స్ట్రక్చర్లో ఏదన్నా కొంచెం ఇంబ్యాలెన్స్ కానీ అలాగుంటే అలాగే పిల్లలకి కూడా అది రావచ్చు. కాకపోతే ఇదేంటంటే ఆహార వ్యవహారాలకి సంబంధించింది. మనకి యోగాలోని కానీ ఎప్పుడైనా కానీ ఈ సైనస్ మేనేజ్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు యమనియమాల్లో. అందుకని ఇది కంప్లీట్లీ జెనెటిక్ అని చెప్పలేం. కాకపోతే ఆ ఇంట్లో పాటించే ఆహార వ్యవహారాలులో ఫాల్ట్ ఉండడం వల్ల ఇప్పుడు పేరెంట్స్ చేసిన మిస్టేక్స్ పిల్లలు చేస్తుంటారు. సో అందుకని ఇప్పుడు ఇంట్లో మా ఫాదర్కి మదర్కి ఇద్దరు ఉందనుకో, 90% ఛాన్స్ ఏంటంటే పిల్లలందరికీ అది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పాటించే పద్ధతులు అలాగే ఉంటాయి. మీరు అడిగిన రెండో క్వశ్చన్ ఏంటంటే ఎలర్జీసే కారణమా అంటే, ఎలర్జీస్ ఒక్కటే రీజన్ కాదు. కాబట్టి ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఈ సైనస్ ప్రాబ్లం కంపల్సరీగా ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ ఫుడ్ ఎలర్జీస్, ఇప్పుడు కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి పోలెన్ ఎలర్జీ ఉంటుంది. అందుకని ఏంటంటే హైలీ యాక్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. సో చిన్న డస్ట్ పార్టికల్ వెళ్ళినా సరే బాడీ దాన్ని ఏదో థ్రెట్ కింద పర్సీవ్ చేసి ఫ్లమ్ క్రియేట్ చేస్తుంది. అదంతా మళ్ళీ సైనోవియల్ క్యావిటీలో పట్టేస్తుంది. సో అందుకని అలర్జీస్ ఉన్న వాళ్ళందరికీ సైనస్ ఉంటుంది, కానీ ప్రతి సైనస్ ఎలర్జీ వల్ల కాదు. ఎలర్జీ లేకపోయినా కూడా కొంతమంది టెండెన్సీ వల్ల, ఇప్పుడు కొంతమంది పిల్లల్లో చూడండి, ఎప్పుడు కొంతమందికి అలా చీమిడి ముక్కు ఉంటుంటుంది. అది చెప్పాం కదా, ఇందాకలు అనుకున్నాం కదా, ఏజ్ బట్టి. సో వాళ్ళందరికీ సైనస్ ప్రాబ్లం ఉంటుంది. అదే మనకి పెద్ద అయినా కూడా అది పడిసం పట్టేసినట్టుండి ఫేస్లో బ్లాకేజెస్ అయిపోయి ఈ సైనస్ క్యావిటీ బ్లాక్ అయిపోవడం వల్ల, సైనస్ అక్కడ ఉండిపోవడం వల్ల బ్రీతింగ్ అందకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో నాట్ ఓన్లీ ఎలర్జిక్ రియాక్షన్స్, కొంతమందికి ఏంటంటే ఫేస్లోని ఉండే అంటే కఫం ఎక్కువ అవ్వడం వల్ల, లేకపోతే కొంచెం ఈ స్కెలిటల్ స్ట్రక్చర్లో డిఫార్మిటీస్ రావడం వల్ల కూడా సైనస్ ప్రాబ్లం వస్తూ ఉంటుందండి. ఓకే, ఇంకొంతమంది అయితే సార్ చలికాలం అయినా లేకపోతే నార్మల్ సీజన్స్లో అయినా ఎర్లీ మార్నింగే లేవాలంటే మాకు చాలా హెడేక్ వచ్చేస్తుంది, మొహం అంతా లాగేస్తుంది, సమ్ కైండ్ ఆఫ్ ఇచ్చింగ్ అనేది మొదలవుతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు అంటున్నారు. శ్వాస తీసుకోవడం కానీ మీరు ఇందాక చెప్పినట్టు ఎలర్జీస్ వస్తున్నాయని. సో ఇలా అంటున్నారు సార్, ఇదొక్కటే లక్షణాలు వీటికి? అది వన్ ఆఫ్ ద మేజర్ కంప్లైంట్స్ అండి. ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ సైనస్ ప్రాబ్లం అనేది. త్రూఅవుట్ ద డే ఉంటుంది, కానీ మనం అప్పుడే పడుకొని లెగిసినప్పుడు మన బాడీ మెటబాలిజం మారుతుంది. అంటే రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మన బ్రీతింగ్ వేరేగా ఉంటుంది, కొంచెం డీప్గా అని బ్రీత్ చేస్తాం. లెగిసిన తర్వాత అది యాక్టివేట్ అయ్యి ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవాలి, రిథమ్ షార్టన్ అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్మేటివ్ ఫేజ్లోని వీళ్ళు చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి స్లో రిథమ్కి దీనికి అలవాటు అయ్యి కొంచెం బ్లాక్స్ అవన్నీ సెట్ అయినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇలా లేవగానే ఆ బ్లాక్స్ అటు ఇటు షిఫ్ట్ అవుతుంటాయి, ముక్కుల్లోని కానీ కళ్ళ దగ్గర. వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం తల పట్టేసినట్టుండి హెడేక్ రావడం, బ్రీతింగ్ అందకపోవడం, చాలా డల్గా ఇన్యాక్టివ్గా ఉండడం. ఎందుకంటే మన సైనోవియల్ క్యావిటీ మన బ్రెయిన్ చుట్టూతో ఉన్న మెనింజెస్ని కూడా ప్రెస్ చేస్తుంది కొంచెం. సో ఇక్కడ ప్రెషర్ ఉన్నప్పుడు ఆ బ్రెయిన్ చుట్టూతో కూడా కొంచెం ప్రెషర్ బిల్డ్ అవుతుంది అనమాట. అది బిల్డ్ అయ్యి ఉండడం వల్ల అది రిలీజ్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యేంత వరకు కొంచెం దిమ్ముగా ఉండి కళ్ళు సమంగా కనిపించకపోవడం, ఊపిరి అందకపోవడం, థ్రోట్ నాలుక ఇవన్నీ డ్రైగా ఉండడం. ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయాలని కూడా అనిపించదు, ఆ టేస్ట్ అనేది రాదు, స్మెల్ అనేది రాదు. దీంతో ఇలాగా చాలా మల్టిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారండి.
అండ్ వాళ్ళకి ఏమైనా ఫుడ్ తీసుకోవాలన్నా ఐస్ క్రీమ్స్ తినాలని ఉంటుంది కొంతమందికి, మేము తినలేకపోతున్నాం అంటుంటారు. అవునండి. సీతాఫలం కూడా తినకూడదంట, అది కూడా అవునండి. చలికాలము ముక్కు పట్టేస్తుంది అంటుంటారు. సో ఇలాంటివి కూడా ఫేస్ చేస్తున్నారు అంటున్నారు. అవునండి, డెఫినెట్గా ఏంటంటే ఇది శరీరంలోని కఫాన్ని పెంచే పదార్థాలు ఏమున్నా సరే ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది వాళ్ళు తీసుకోకూడదు. మెయిన్గా ఐస్ క్రీము, పాలు. చాలామంది కఫం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ సైనస్ ఉన్న వాళ్ళకి పాలు తాగినా కూడా పట్టేస్తూ ఉంటుంది. కఫాన్ని పెంచే ఫ్రూట్స్, సీతాఫలం, అరటిపళ్ళు ఇలాంటివి. మళ్ళీ ఏంటి శనగపిండితో చేసిన పదార్థాలు, బజ్జీలు. తినొచ్చేసారు వాళ్ళు. పెరుగు పర్వాలేదు కొంతవరకు, కాకపోతే ఏంటంటే పెరుగుని మజ్జిగ రూపంలో తీసుకుంటే సేఫ్ వీళ్ళకి, ఎందుకంటే కఫాన్ని అంత పెంచదు. సో మజ్జిగలో సొంటి ఇలాంటిది వేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే నిమ్మకాయతోని. సో మజ్జిగ పెరుగు సేఫే, కానీ పాలు కఫాన్ని పెంచుతాయి. పెరుగు ఏంటంటే దానిలో కొంచెం నీళ్ళు వేసి దాన్ని మార్చినప్పుడు దాని తత్వం మారుతుంది. సో మజ్జిగ సేఫ్ పెరుగు కన్నా. అలాగే అరటిపండు తినకూడదు. తినకూడదా అంటే తినొచ్చు, మన సైనస్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మామూలుగా డే టైం తిన్నా కూడా అది ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎగ్ ఎగ్ కూడా కఫాన్ని బాగా పెంచుతుంది. అలాగే కొన్ని సీ ఫిష్ ఇవి తీసుకోకూడదు. ఇలాగే మనకి కాయగూరల్లో పెద్ద కఫాన్ని ప్రేరేపించేవి ఉండవు. అంటే కొంతమంది వెజిటేబుల్స్ లో కూడా బ్రింజల్ తినకూడదు, బ్రింజల్ తింటే ఇంకా ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి ముక్కు. అంటే కొంతమంది అలర్జీకి ఉంటారు బ్రింజాల్కి, టమాటోకి, వీటికి. అలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. పొటాటో కూడా మొహం అంతా ఉబ్బినట్టు చేస్తుందని అంటుంటారు. సో ఇలాంటివి తిన్నప్పుడు కూడా పొటాటో ఏంటంటే వాత తత్వం పెంచుతుంది. ఏదైనా కానీ గ్రౌండ్ లో పెరిగేవి ట్యూబర్స్ ఉంటాయి కదా, కర్రపెండలం, బంగాళదుంప, కంద, చామందుంప, వీటన్నిటి కూడా వాతాన్ని పెంచి కొంచెం ఎలర్జీస్ని పెంచే తత్వం ఉంటుంది. అలాగే సగ్గుబియ్యం కూడా. సో ఆహారాల్లోని కొంచెం కఫాలు ప్రేరేపించే ఆహారం ఉంటే సైనస్ ఉన్న వాళ్ళు అవి అవాయిడ్ చేస్తే మంచిది. కానీ ఇలాగ అన్ని లిస్ట్ పెట్టుకొని అవి తినొద్దు ఇవి తినొద్దు అంటే ఇంకా వాళ్ళకి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది, బలం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఎలాగా లైఫ్ని ఎలాగ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో వీటిని అన్నిటినీ కూడా మెయిన్ ఫుడ్ని ఆపేయడం కన్నా దాన్ని ఎలా తగ్గించుకోవాలని ఫోకస్ పెట్టుకున్నప్పుడు మనకి బెటర్గా ఉంటుంది లైఫ్. ఓకే, అంటే చాలా మంది ఈ సీజన్ లో ఇవి తినకూడదు, సమ్మర్ అయితే ఇంకా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి మానేయాలి, ఇంకా వింటర్ వచ్చిందంటే ఇప్పుడు బ్రింజలు ఏదైతే ప్రాబ్లమేటిక్ ఉందో అలా మానేస్తూ ఉండాలంటారు. అంటే బేసికల్గా యాజ్ అ గుడ్ ఈటింగ్ ప్రాక్టీసెస్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అసలు ఎప్పుడు తీసుకోకపోతేనే మంచిది, సైనస్ ఉన్నా లేకపోయినా. కానీ చాలా మందికి ఆ క్రేవింగ్ అంటూ ఉంటుంది కదా సార్, తినలేకపోతున్నాం అని అంటుంటారు. అవి తీసుకోకుండా ఉంటేనే మంచిది. బట్ ఏంటంటే ఇప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సైనస్ ఉన్న ఏదైనా సరే ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు అంటే నాట్ ఓన్లీ కోల్డ్, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెరుగు పెట్టుకున్నాం, అది తీసి కొంచెం అంటే మామూలుగా కొంచెం వెచ్చబడిన తర్వాత అయినా కూడా అది తీసుకున్నా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి టైం లేక వారానికి సరిపడా కూరలు వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ రోజు హీట్ చేసుకొని తింటున్నారు. ఇది చేయడం వల్ల కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే ఆ తత్వం మారిపోతుంది వాళ్ళకి. ఒకసారి ఫ్రోజన్ ఫుడ్ రీహీట్ చేసుకొని తిన్నప్పుడు సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా మంది ప్రెసెంట్ అయితే రకరకాల ట్రీట్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు, ఇంగ్లీష్ మందులను వాడుతున్నారు, ఆయుర్వేదిక్ అని, హోమియోపతి, ఇలా చాలా పతిలు మేము వాడేసామని చాలా మంది అంటున్నారు. సో ఇలా కొంతమంది సర్జరీస్, ఆపరేషన్స్ కూడా చేసుకుంటున్నారు. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా తగ్గట్లేదు అంటున్నారు. సో దానికి పరిష్కారం ఏంటి సార్ అసలు? బేసికల్గా వాళ్ళెవ్వరికి తగ్గకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అక్కడ ఒక ఫిజికల్ మేనిఫెస్టేషన్నే చూస్తున్నారు. ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉంది అంటే ఈ ముక్కు బ్లాక్ అవుతుంది, సో అక్కడ ఈ ప్లేస్ తగ్గిపోయింది, లేదా ఎలర్జీ వల్ల వచ్చి ప్లేస్ బ్లాక్ అవుతుంది.
దాన్ని అలాగా ఆపరేషన్ చేసి దాన్ని పెద్దగా చేద్దామా, లేకపోతే పక్కనకి ఏదో బోన్ పక్కకు పెరిగింది ఆ బోన్ తీసేద్దామా, లేదు ఈ క్యావిటీ లోపల ఏదో ఎక్కడో ప్రాబ్లం ఉంది దాన్ని ఎలాగ ఏం చేయాలి అనేది చూస్తున్నారు. కానీ అసలు లోపల తత్వం ఎందుకు మారుతుంది, ఆ రూట్ కాజ్కి వెళ్ళట్లేదు. రూట్ కాజ్ని మనం సొల్యూషన్ ఫిక్స్ చేయనంత వరకు, ఇప్పుడు చాలామంది మీరు వినే ఉంటారు సెప్టల్ డీవియేషన్కో లేకపోతే సైనసైటిస్కి ఆపరేషన్ చేయించుకుంటారు. ఆపరేషన్ చేయించుకొని వితిన్ 3 months మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చిందని చెప్పి మళ్ళీ వస్తారు. ఎందుకంటే అది సొల్యూషన్ కాదు. ఇప్పుడు సెప్టల్ డీవియేషన్ అయింది అంటే ఆ బ్రీతింగ్ ప్యాటర్న్ కరెక్ట్గా లేదు కాబట్టి బోన్ పక్కకు జరిగింది. అంటే ఎవరో బాక్సర్స్ కాదు కదా, గట్టి గుద్దితే పక్కకు జరగడానికో గొడవలు పడి యాక్సిడెంట్ అయ్యిందో కాదు, అది మన బ్రీతింగ్ ప్యాటర్న్ బాగాలేదు కాబట్టి అది పక్కకు జరిగింది. అలాంటప్పుడు అది ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ పక్కకు జరుగుతుంది. అక్కడ మనం చేయాల్సింది ఏంటి, మన బ్రీతింగ్ ప్యాటర్న్ని సెట్ చేసుకోవాలి. సో దీనికి ఏంటంటే సొల్యూషన్ కోసం మన లైఫ్ స్టైల్నే మనం స్టడీ చేసుకోవాలి. ఇప్పుడు మీరు హఠయోగా అంటే యోగా క్లాసెస్కి ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆశ్రమానికి వెళ్ళి యోగా కోర్స్ చేసినా కానీ వాళ్ళు మొత్తం ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ నేర్పించిన తర్వాత ఫైనల్గా ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెడతారు. అంటే ఇప్పుడు ఏ మెడిటేషన్ చేయాలన్నా ఏది ఉన్నా కానీ ప్రాణాయామం కరెక్ట్గా ఉండాలి. అంటే మనం గాలిలోంచి ప్రాణం తీసుకొని శరీరం లోపల సర్క్యులేట్ చేయగలగాలి. మనకు అవసరం అయినంతసేపు దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎనర్జీని హోల్డ్ చేయగలగాలి. ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉందనుకోండి, అది జరగదు కదా. సో మనకు అప్పుడు కృష్ణుడు నేర్పించిన యోగా దగ్గర నుంచి, నరసింహుడు నేర్పించిన యోగా దగ్గర నుంచి ఇప్పుడు అంటే 20,000 సంవత్సరాల నుంచి వస్తున్న ప్రతి దీంట్లోని హఠయోగా తర్వాత మనకి ఈ ప్రక్షాళన, క్లీనింగ్ ప్రాక్టీసెస్, క్లెన్జింగ్ ప్రాక్టీసెస్ అనేవి కంపల్సరీ ఉండేవి. దానిలో ఏంటి, ఫస్ట్ ఈ ఫిజికల్ ఇంబ్యాలెన్స్ని ప్యూరిఫై చేయడానికి భస్త్రిక అంటే అండ్ మనకేంటి కపాలభాతి, జలనీతి, ఇలాంటివన్నీ ప్రాక్టీసెస్ ఉండవు. అంటే ముక్కులోంచి క్లీన్ చేయడం, గట్టిగా ఫోర్స్ ఇది చేయడం. తర్వాత లాస్ట్కి ఏం చేసేవాళ్ళంటే మనకి నెయ్యితోని బాగా ఎక్కువ నెయ్యి ఉన్న ఫుడ్ పెట్టి లేకపోతే నెయ్యే తాగించి ఇంటెస్టైన్ని మొత్తం క్లీన్ చేసేవాళ్ళు. మన పూర్వీకులు కూడా కంపల్సరీ ప్రతి 3 నెలలకి సీజనల్ చేంజ్ అప్పుడల్లా ఆముదం పట్టించేవాళ్ళు. ఎందుకంటే లార్జ్ ఇంటెస్టైన్కి మన సైనస్కి చాలా దగ్గర సంబంధం ఉంది. మనకి ఇదంతా కఫం ఇంబ్యాలెన్స్ కదా. మనకి ఇక్కడ ఉండేది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రానికి కఫానికి ఏం సంబంధం? కఫం అంతా మూలాధార చక్రం బేస్ చేసుకున్నది. మూలాధార అంటే లార్జ్ ఇంటెస్టైన్, అంటే మన ఫుడ్ అంతా డైజెషన్ ప్రాసెస్ స్మాల్ ఇంటెస్టైన్లో అయ్యి లార్జ్ ఇంటెస్టైన్లో మెయిన్గా అబ్జార్ప్షన్ ఉంటుంది. సో మనం ఏం అబ్జార్బ్ చేసుకుంటున్నాం అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. తిని బాగా అరిగిన ఫుడ్, బాగా ప్రాసెస్ అయిన ఫుడ్ అబ్జార్బ్ చేసుకుంటున్నామా, లేకపోతే అక్కడ మిగిలిపోయిన చెత్త, టాక్సిన్స్, చెదారం ఇదంతా కూడా అబ్జార్బ్ చేసుకుంటున్నామా అనేది చూసుకోవాలి. పిల్లల్లో కూడా మీకు మెయిన్గా సైనస్ ఉండే వాళ్ళకి చూడండి, చాలామందికి నులిపురుగులు ఉంటాయి, ఎంఈబిఎస్ఎస్ ఉంటుంది. సో ఇంటెస్టైనల్ ఇంబ్యాలెన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా సైనస్ ప్రాబ్లం ఉంటుంది. సో మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే పేషెంట్స్ ఫస్ట్ వాళ్ళ అంటే ఆముదం తీసుకోమని చెప్తాం. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఆముదం తీసుకుంటే అది సేఫ్, ఇంట్లో చేసుకోగలిగిన చిట్కా. 90% ఆఫ్ ద సైనస్ ప్రాబ్లమ్స్ అక్కడితో ఆగిపోతాయి ప్రతి 3 నెలలకు ఒకసారి ఆముదం తీసుకుంటే. ఎందుకంటే లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్గా ఉంటే సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. తర్వాత ఏంటంటే మనకి సీజనల్ వేరియేషన్స్తోని దీంతో కొంత అంటే శరీర తత్వం మారుతుంటుంది. అంటే వింటర్ వచ్చేసరికి కఫ్ తత్వం ఎక్కువ అవుతుంది. అలాగే సమ్మర్లోని కొంచెం పిత్తం, అసిడిటీ, పైత్యం ఎక్కువ అవుతుంది.
అలాగే రైనీ సీజన్ వచ్చేసరికి వాతం ఎక్కువ అవుతుంది, అంటే మజిల్ జాయింట్ పెయిన్స్ పట్టేయడం, మూమెంట్ లేకుండా ఉండడం అంతా కూడా రైనీ సీజన్లో ఎక్కువ అవుతుంది. సో ఈ సీజనల్ చేంజ్ని బట్టి కూడా మన వల్ల ఆహారం డిసైడ్ చేసేవాళ్ళు. సమ్మర్లో ఉన్నప్పుడు కొంచెం లైట్గా ఎక్కువ కార్బ్స్ జావల రూపంలోని, ఎక్కువ కారాలు ఇవి లేకుండా తక్కువ ఆహారం మితంగా తీసుకోవాలి, నెయ్యి కూడా తక్కువ తినాలి. అదే ఇప్పుడు మీకు రైనీ సీజన్ ఉందనుకోండి, కొంచెం లైట్గా మిరియాలు, అంటే ఆ వాతాన్ని ప్రేరేపించి మూమెంట్ని మళ్ళీ ఎంకరేజ్ చేసే ఫుడ్ తీసుకునేవాళ్ళు. వింటర్ వచ్చినప్పుడు ఈ కఫాన్ని ఈ కఫాన్ని బ్యాలెన్స్ చేసేటట్టు కొంచెం స్వీట్గా నెయ్యి ఇలాంటి ఆహారం, ఫ్యాటీ సబ్స్టెన్సెస్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు అదేమీ పాటించట్లేదు కదా. ఏ సీజన్లోనన్నా ఏ ఫుడ్ అన్నా తింటున్నాం. ఈవెన్ ఫ్రూట్స్ కూడా సీజనల్గా తినట్లేదు. ఇంతకుముందు వింటర్లో యాపిల్స్ దొరికేవి. మీరు యాపిల్ కరెక్ట్గా తినండి, అసిడిటీ వచ్చి అంటే యాసిడ్ ఉంటుంది, అది కఫాన్ని కట్ చేస్తుంది. అందుకని సమ్మర్లో యాపిల్స్ తింటే మంచిది. అలాగే మనకు కొంచెం ఇది సీజన్ రైనీ సీజన్ అది వచ్చేటప్పుడు నేరేడు పళ్ళు వచ్చేవి. నేరేడు పళ్ళు తిన్నప్పుడు రైనీ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు ఇవన్నీ కూడా అది బ్రేక్ చేసేది. కాకపోతే మనకి ఇప్పుడు వింటర్లో మామిడి పళ్ళు తింటున్నాం, సంవత్సరం మొత్తం యాపిల్స్ తింటున్నాం. అరటిపళ్ళు అయితే ఇంకెన్ని హైబ్రిడ్స్ వచ్చినాయో ఏం తింటున్నావు ఏంటో కూడా తెలియట్లేదు. సో ఏదన్నా కానీ ఆ సీజనల్ చేంజెస్ బట్టి, ఇప్పుడు కరెక్ట్ మన సంక్రాంతి ఆ టైంకి భోగి పళ్ళు పోసేవాళ్ళు, అంటే రేగి పళ్ళు ఇచ్చేవాళ్ళు. ఏంటి ఆ దగ్గు కఫం అంతా వచ్చి పిల్లలు అదంతా బయటికి వెళ్ళిపోవడానికి. అదే పని మనం ఎప్పుడు వర్షాకాలం అప్పుడు చేసాం అనుకోండి, అది మంచిది కాదు. సో ఏంటంటే ఆహారం మితాహారం ఉండాలి, హితాహారం ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, సీజనల్గా కూడా ఉండాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. బ్యాలెన్సింగ్ అనేది ఉండట్లేదు. సో అన్ని సీజన్ లో ఎట్లా ఆడితే అలా తినేస్తున్నారు, తెచ్చుకుంటున్నారు. అదేంటంటే ఎస్పెషల్లీ సైనస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ ఆవును తీసుకోవాలి. 3 నెలలకు ఒకసారి అయినా సరే, నెలకు ఒకసారి తీసుకున్నా పర్వాలేదు వీళ్ళు బాగా సివియర్గా ఉన్న వాళ్ళు. రెండోది ఏంటంటే వేకింగ్ ప్యాటర్న్. ఎందుకంటే ప్రపంచం మొత్తం ప్రకృతి అంతా కూడా సూర్యుడిని బట్టి మెటబాలిజం ఉంటుంది. మొక్కలు, పక్షులు, పురుగులు, క్రిమికీటకాలు అన్నీ ఈ క్లైమేట్ని బట్టి, డే నైట్ సైకిల్ని బట్టి ఉంటాయి. మనిషి ఒక్కడే వాటిని పాటించడం. అంటే ఏంటి, మొక్కలు కూడా అర్లీ మార్నింగ్ 4:35 అయ్యేసరికి యాక్టివేట్ అవుతాయి. మనకి పక్షులు కూడా 4:30-5 కల్లా, వింటర్ అయితే కొంచెం ఒక అరగంట లేటు, సమ్మర్ అయితే 4:35 కల్లా అవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అవ్వగానే మోషన్కి వెళ్తాయి. మోషన్కి వెళ్ళి కొంచెం అటు ఇటు తిరిగి అప్పుడు ఆహారం సేకరణలో పడతాయి. సో ప్రతి జీవి ఏంటంటే 4:30-5 మధ్య లెగిసి, మనిషి కూడా లెగిసినప్పుడు బాడీలోని ఏదైతే ఎక్స్క్రీషన్ మెకానిజం ఉంటుందో అప్పుడు అది యాక్టివేట్ అయ్యి ఉంటుంది 5-6 మధ్యలో. సో లెగిసిన తర్వాత బ్రష్ చేసుకోవడం, మోషన్కి వెళ్ళడం, యూరిన్కి వెళ్ళడం, స్నానం చేయడం. సో ఈ టైంలో ఏంటంటే మొత్తం ఎక్స్పల్షనే ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేసినా సరే ఆ టైంలో చేసినప్పుడు కరెక్ట్ స్వెట్లోంచి ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో అన్నీ బయటకు వెళ్తాయి. ఆ టైంలో చేసుకొని 7:30 కల్లా ఏదో ఒకటి సద్దన్నం ఏదో తినేస్తే అప్పుడు పని మీదకి వెళ్ళొచ్చు. కాకపోతే మనం ఇప్పుడు లెగవడమే, నేను అర్లీగా లెగుస్తానని చెప్పుకునే వాళ్ళు కూడా 7:30కి లెగుస్తున్నారు. సో 7:30కి మీ ఎక్స్క్రీషన్ టైం అయిపోయింది, అబ్జార్ప్షన్ టైం. సో 7:30కి ఏమవుతుంది, శరీరంలో లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న ఫుడ్ని అదే ఫుడ్ అనుకొని అక్కడే టాక్సిన్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంటుంది బాడీ. దానికి మనకి మోషన్ అవ్వట్లేదు, కాన్స్టిపేషన్ ఉంది, అది ఇదని అక్కడ సంబంధం లేదు కదా. ఇట్స్ అన్ ఇంటర్నల్ మెటబాలిజం, ఇట్స్ హార్డ్ వైర్డ్ ఇన్ టు ద డేయూనల్ సైకిల్. సో ఇది జరిగినప్పుడు టాక్సిన్స్ ఎక్కువ అబ్జర్వ్ అవుతాయి. తర్వాత మగతగా ఉంటుంది.
సో వీళ్ళు ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీగా అర్లీగా లెగాలి. అర్లీగా లెగిసి కొంచెం అంతా క్లీన్ చేసుకొని బ్రష్ చేసుకొని ఆ కఫాన్ని అంతా తీసి, కొంతమంది ఇందాక మీరు అడిగారు బాగా తల పట్టేసినట్టు ఎర్లీ మార్నింగ్ చాలా సఫర్ అవుతుంటారని. అలాంటి వాళ్ళకి అంటే కొంచెం ఒక ఈజీ సొల్యూషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం బాగా వేడి నీళ్ళు తాగి 1 లీటర్ దాకా గోరువెచ్చ నీళ్ళు, అది వామిట్ చేసేసారు అనుకోండి, శ్లేష్మం, కఫం, పాచి, ఏదైతే టాక్సిన్స్ అన్నీ ఉంటాయో శరీరంలో బిగుసుకుపోయి పట్టి కొంచెం అన్డైజెస్టెడ్ ఫ్యాట్స్ స్టమక్ లైనింగ్లో పట్టుకొని ఉన్నవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. సో రెస్ట్ ఆఫ్ ద డే మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడన్నా ట్రై చేస్తే మీకు యోగాలో కూడా అది ఒక ప్రక్రియ కదా. ఉప్పు నీళ్ళు వేడి నీళ్ళు తాగించి మొత్తం క్లీన్ తీస్తారు. తీసినప్పుడు ఏంటంటే లోపల ఉన్న టాక్సిన్స్, సో మనకి లివర్ యాక్టివిటీ కరెక్ట్గా ఉండి అసిడిటీ రాకుండా లార్జ్ ఇంటెస్టైన్ ఒకటి క్లీన్గా చేసుకున్నప్పుడు ఈ కఫం అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లెగాలి 5 6 మొత్తం ఈ ఎక్స్క్రీషనరీ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటే ఆ సైనస్ ప్రాబ్లమ్ని చాలా మట్టుకు కట్టడి చేయొచ్చు. ఇంకొక ఏంటంటే ఆహారం తీసుకునేది కూడా మంచి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు చాలా మట్టుకు ఏంటంటే ప్రతి చోట బయట తినే వాటిలో డాల్డా వాడుతున్నారు. డాల్డా చాలా డేంజర్, ఎస్పెషల్లీ కఫం ఉన్న వాళ్ళకి. ఎక్కడైనా బయట ఫంక్షన్స్కి ఇటుకి వెళ్ళినప్పుడు బిర్యానీ తిని, వెజిటబుల్ బిర్యానీ అయినా సరే, సాంబార్ తిన్నా నెక్స్ట్ డే వాళ్ళకి పట్టేస్తుంటుంది. అలాగే వీళ్ళకి పూరి ఎప్పుడైనా తిన్నారనుకోండి మొత్తం తల పట్టేస్తుంది. సో ఈ డాల్డాలో వండిన పదార్థాలు ఏవైనా సరే వీళ్ళకి డేంజర్. సో అందుకని అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకొని కొంచెం ఇంట్లోనే మంచి మిరియాలు, అంటే ఈ కఫాన్ని బ్రేక్ చేసే ఆహారం తీసుకుంటే మంచిది వీళ్ళు. ఓకే సార్, మీరు చెప్పినట్టు కొంతమంది ట్రీట్మెంట్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు, రకరకాల మందులు కూడా వాడుతున్నారు ఆయుర్వేదిక్ అని. సో అలా కూడా తగ్గట్లేదు అంటున్నారు. తుమ్ములు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. తుమ్ము వస్తే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది అంటున్నారు. సో మరి దానికి సార్ ఇవి కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయండి. అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటాం. బేసికల్గా ఏంటంటే ఈ సైనోవియల్ క్యావిటీ అంతా కూడా అవుట్ సైడ్ వరల్డ్కి మన లోపల శరీరం లోపల ఉన్న మెకానిజంకి మధ్యలో బ్యారియర్ ఇది. ఇప్పుడు గాలి పీల్చుకోవాలి, గాలి లేకుండా బతకలేం కదా. కాకపోతే గాలితో పాటు దుమ్ము, ధూళి, మైక్రోబ్స్, అంటే ఇప్పుడు మన కరోనా వచ్చింది, ఎయిర్ బార్న్ వైరస్ అన్నారు. అంటే ఏంటి, అది గాలిలోనే ఉంటుంది. కొంచెం సేపు వరకు ఆ గాలిలో ఉంటుంది. మనం అది యాక్టివ్గా ఉన్న టైంలో మనం పీల్చుకుంటే మన లోపలికి వచ్చేస్తుంది. కానీ అది ఉందని చెప్పి గాలి పీల్చడం ఆపలేం కదా. ఇక్కడ మాస్క్ పెట్టుకున్నా సరే చాలా మందికి వచ్చింది. ఎందుకు, అది ఎయిర్ మనం తీసుకోవాలి కాబట్టి. కానీ ఇక్కడ మనకి ఎయిర్లోంచి వచ్చిన ఈ దుమ్ము లేకపోతే ఈ టాక్సిన్స్, చాలా మట్టుకున్న మైక్రోబ్స్, వీటిని అన్నిటిని ట్రాప్ చేసుకునే మెకానిజం ఉంటుంది. అదేంటి, ముక్కు లోపల హెయిర్స్ ఉంటాయి. అది కాకుండా ఒక మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. అదంతా కూడా ఈ డ్రై పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటిని హోల్డ్ చేసుకొని కఫం రప్పించి కఫంతో పాటు బయటికి పంపించేస్తుంది. అదే ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం, ఆహారంలోనే మైక్రోబ్స్ వస్తాయి. మనం ఎంత క్లీన్గా వండుకొని ఏం చేసినా సరే మైక్రోబ్స్ని అవాయిడ్ చేయలేం. ఎందుకంటే గాలి చుట్టూ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు పెరుగు తీసుకుంటే అది మైక్రోబ్సే. సో అన్నీ బ్యాడ్ మైక్రోబ్స్ కాదు, అలాగని అన్నీ మంచివి కాదు. మన తత్వాన్ని బట్టి అది ఉంటుంది. సో ఇదేంటంటే అలాగే చెవులు కూడా ఓపెన్ ఉంటాయి. అలాగే కళ్ళు, ఇవన్నీ మాయిస్ట్గా ఉంటాయి. మాయిస్ట్గా ఉండడం వల్ల వచ్చిన డస్ట్ కానీ ఏమైనా పార్టికల్స్ని అవి ట్రాప్ చేసి కంటిపూసల రూపంలో, చెవు గుబుల రూపంలో, కఫ రూపంలోని బయటికి పంపించేస్తుంది. ఎప్పుడైతే శరీరం ఈ నార్మల్గా ఉండే దుమ్ము ధూళిని కూడా ఒక డిసీజ్ కింద పరిగణిస్తుంది, అప్పుడు అలర్జిక్ రియాక్షన్ వస్తుంది.
ఇప్పుడు డస్ట్ అనేది కామన్, మరీ ఎక్సెసివ్గా డస్ట్ ఉంటే తుమ్ములు రావడం సహజం. ఎందుకంటే అంత ఎక్కువ పీల్చుకోవడం లంగ్స్కి మంచిది కాదు. తుమ్ములు వచ్చి బయటికి పంపించేస్తుంది. కానీ కొంచెం డస్ట్ ఉన్నా సరే, కొంతమందికి డస్ట్ చూసినా సరే అది లోపల ట్రిగర్ అయిపోతుంటుంది. అంటే ఎక్స్ట్రా ఇమ్యూనిటీ అన్నమాట. కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడేది. ఓకే. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే. విష్ణుత అమ్మ. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? నెల్లూరు నుంచి అమ్మ. ఓకే, సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఒక దగ్గుగా ఉంది సార్ నాకు. ఎప్పటి నుంచి అండి? ఒక 2-3 నెలల నుంచి. వయసు ఎంతమ్మా? 57. 57. ఈ ముందే ఉన్న 3 నెలల నుంచి వస్తుంటే అది పోతుంది అనుకున్నా. ఇప్పుడు 57. ఈ దగ్గు స్టార్ట్ అవ్వక ముందు ఏదైనా కొంచెం గట్టిగా జ్వరం ఏమన్నా చేసిందా? యాంటీబయాటిక్స్ ఏమన్నా వాడారా? లేదు సార్. కొంచెం పటిక బెల్లం పెట్టుకుంటా ఉండండి. పొడి దగ్గ లేకపోతే కఫం వస్తుంది? కఫం గల్లది ఏం లేదు, పొడి దగ్గే, గొంతు గరకి ఎక్కడ కూడా ఏం లేదు. శరీరంలో వేడి ఎక్కువ అయినట్టుందమ్మా. మీరు ఏం చేస్తారంటే కొంచెం పటిక బెల్లం ఉంటుంది కదా. హలో. హలో. పటిక బెల్లం బొగ్గను పెట్టుకొని చప్పరిస్తూ ఉండండి. ఒక వారం రోజులు చూడండి, దాంతో కంట్రోల్ అవుతుంది. లేదు అనుకుంటే నన్ను ఒకసారి మీరు కన్సల్ట్ అయితే నేను యాక్చువల్గా అది డయాగ్నోస్ చేసి మనం చూద్దాం ఎందువల్ల అవుతుంది ఏంటి అనేది. ఓకే అండి. ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, మనకి మ్యూకస్ ఫామ్ అవుతుంది గొంతులో అంటున్నారు. సో ముక్కు దిబ్బడ వస్తుంది అంటున్నారు. చాలా మందికి సార్ ఇయర్స్ లో కూడా చీమ్ లాగా కావడం ఇలాంటి జరుగుతుంది అంటున్నారు, సైనస్ తో బాధపడే వాళ్ళు. సో ఇలా కూడా అవుతుందా సార్? అవుతుందండి మొత్తం. అంటే మీరు ఇప్పటి వరకు మొహం అంతా ఇది రెడ్ ఇచ్చింగ్ లా అవుతుంది, బ్రీత్ తీసుకోవడం కష్టం అంటున్నారు. ఇప్పుడైతే చాలా మందికి ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు. అంటే మనకి ఫేస్లో ఉండేవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఎస్పెషలీ అప్పుడు ఈ సైనస్ ప్రాబ్లమ్స్కి వీటి కోసమే ఈఎన్టీ డాక్టర్స్ స్పెషలైజేషన్ అనుకున్నారు. పిల్లల్లో వచ్చేది ఇయర్, నోస్, థ్రోట్. దీంతో పాటు ఏంటంటే అంటే ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. కళ్ళ ముక్కు, చెవులు ఇదంతా కూడా ఇంటర్ కనెక్టెడ్. సో ఇక్కడ ప్రాబ్లమ్, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 90% మళ్ళీ చెవుల్లో ఇబ్బందులతో ప్రాబ్లంతో సఫర్ అవుతారు. మీకు చూడండి, జలుబు చేసి ముక్కు పట్టేగానే వెనుకడు కూడా తగ్గిపోతుంది, కంటి చూపు కూడా తగ్గుతుంది, పడిసి పట్టేసి. అవును, టెనిటస్ ఉంటుంది, రింగింగ్ సౌండ్ వస్తుంటుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో అందుకని ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. సో అందుకని ఇంతకుముందు మనకేంటి, కంపల్సరీగా మంగళ స్నానాలు చేయించినప్పుడు పిల్లలకి కానీ, ఇప్పటికీ పిల్లలకి స్నానాలు చేయించినప్పుడు చెవులు, ముక్కు, నాలుక అన్నీ కూడా క్లీన్ చేస్తారు. ఈ కళ్ళల్లో కూడా ఆనందం పెట్టి కాటుకు పెడతారు. చెవుల్లోని కూడా కొంచెం గోరువెచ్చటి నూనెసి కొంచెం గెల కొట్టి గుడ్డ ముక్కుతోనో దేంతో క్లీన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా మర్చిపోయాం మనం. అంటే అది మంచిది కాదు అనే పద్ధతికి వచ్చేసాం. కాకపోతే కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఎప్పటి నుంచో చేస్తున్న పద్ధతి అంటే టైం టెస్టెడ్ కదా. అది సడన్గా ఈ 50 సంవత్సరాల్లోని ఎందుకు రాంగ్ ప్రాక్టీస్ అయిపోతుందని ఎవరు ఆలోచించట్లేదు. సో ఏంటంటే మనకి సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ కళ్ళు, చెవులు కూడా, ఎస్పెషల్లీ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది కూడా అక్కడ ఎక్కువ వెట్నెస్ రావడం, ఎక్కువ గుబులు రావడం, దాంతో ఇయర్స్ బ్లాక్ అయిపోవడం, డ్రై అయిపోవడం, ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో సైనస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇయర్ కేర్ కూడా కంపల్సరీగా తీసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో. నమస్తే అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు ముక్కు దూల వంకరగా ఉందన్నారండి. సెప్టల్ డీవియేషన్. తల కొంచెం నాదుగా అనిపిస్తుంది, ఫ్రీగా దాలాడుతున్నట్టు, గుండె పట్టేసినట్టుంటుంది.
ఒళ్ళంతా కొంచెం వేడిగా ఆయిల్గా అనిపిస్తుంది, చాలా బలహీనంగా ఉన్నట్టు ఫుడ్ తీసుకున్నా కానీ చాలా బలహీనంగా అనిపిస్తుంది. ఈ శ్రీగడ్డ నివారణ వల్ల అంటారా, ఇంకేదైనా వేరే ప్రాబ్లం అంటారా? అదేనండి, మీకు ఆ సైనస్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ముక్కు దూలం వంకరగా ఉంది అంటే మీకు బ్రీతింగ్ కరెక్ట్గా వెళ్ళట్లేదు. అంటే ఒక సైడ్ క్యావిటీ బ్లాక్ అయ్యి ఒకవైపు నుంచి ఎక్కువ ఊపిరి తీసుకుంటూ ఉంటారు. మీరు ఏంటంటే కొంచెం అదే ఇదేంటంటే మన జలనీతి అంటారు కదా, ముక్కులో నీళ్లు పోసుకొని అట్లా ఇటువైపు తీయడం, మళ్ళీ కొంచెం చేయించారు డాక్టర్ గారు సెలైన్ వాటర్ తోటి. అలాగే మళ్ళీ కొంచెం ఉప్పు నీళ్ళు తాగి వామిటింగ్స్ చేయడం. ఇందాక మనం అనుకున్నాం కదా, యోగాలోని ఏవైతే క్లీనింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవి చేయడం ద్వారా మీకు అది తగ్గుతుంది. మీరు నన్ను కాంటాక్ట్ అయితే అది ఆజ్ఞ చక్రానికి సంబంధించిన సైనస్ మెడిసిన్ ఉంటుంది. అది వాడారంటే ఒక 3 monthsలోనే ఎప్పుడైతే మీకు సైనస్ ప్రాబ్లం తగ్గుతుందో ఆ సెప్టల్ డీవియేషన్ కూడా నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. దానికి మళ్ళీ ఆపరేషన్ చేయించినా కానీ మీకు ఉపయోగం ఉండదు, మళ్ళీ అదే అలాగే జరుగుతుంటుంది. ఆ మెడిసిన్ వాడి మీరు ఆ సైనస్ రాకుండా మనం చెప్పిన ఈ షోలో డిస్కస్ చేసినట్టు కొంచెం ఎక్సర్సైజు, కొంచెం ఆ కఫాన్ని తగ్గించుకునే ఆహారం అండ్ మళ్ళీ మనకి క్లీనింగ్ యాక్టివిటీస్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇయర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, చీమ వచ్చేస్తుంది అని అంటున్నారు. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఇంకా చాలా మంది అయితే నైట్ టైం పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు కూడా ఒక విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది, బ్రీతింగ్ రావట్లేదు, ఒక ముక్కే పనిచేస్తుంది, ఇంకో ముక్కు బ్లాక్ అవుతుంది అంటున్నారు. ఇంకొంతమంది అయితే 2 ముక్కులు బ్లాక్ అయ్యాయి, నోట్ తీసుకుంటున్నాం అని అంటున్నారు. సో ఇది కూడా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఇంకొంతమంది గురక పెడుతున్నారంట. సో వాళ్ళు గురక పెట్టిందే కాకుండా పక్కన మాకు కూడా డిస్టర్బెన్స్ అని అంటున్నారు. సో ఇది ఎందుకు వస్తుంది సార్ ఇలాగా? సైనస్ ఉన్న వాళ్ళందరికీ స్లీప్ యాప్నియా ఉంటుందండి. స్లీప్ యాప్నియా అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళలేరు ఎప్పటికీ. ఎందుకంటే మన బాడీ బ్రీతింగే మన బాడీ రిథమ్ని సెట్ చేస్తుంది. ఎప్పుడైనా గాబరాగా ఉన్నప్పుడు చూడండి, డీప్ బ్రెత్ అని ఎందుకంటారు? మన బ్రీత్ రిథమ్ని ఒక డీప్ లాంగ్ బ్రీత్ తీసుకున్నప్పుడు బాడీ రిలాక్స్ అవుతుంది ఆటోమేటిక్గానే. సో రాత్రి పడుకున్నప్పుడు ఏ జంతువన్నా చూడండి, కుక్కలు పిల్లులు చూసినా సరే ఒక చిన్న గురకలాగా లోపలికంటే ఒక డీప్ బ్రెత్కి వెళ్ళి లాంగ్ డీప్ బ్రెత్స్ వచ్చినప్పుడు బాడీ మొత్తం రిలాక్స్ అయ్యి లోపల రిపేర్ అవుతుంటుంది. మెటబాలిజము లోపల ఏదైనా వేర్ అండ్ టేర్ ఉన్నా, ఆర్గన్స్ ఏమైనా డ్యామేజ్ అయినా, జ్వరం ఉన్నా, హీలింగ్ అంతా కూడా నిద్రలో ఉన్నప్పుడే జరుగుతుంది. కాకపోతే వీళ్ళకి సైనస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ లాంగ్ బ్రీత్ అనేది తీసుకోవడం కష్టమైపోతుంది, మధ్యదాకా వెళ్తుంది, 2 nostrils నుంచి రాదు, అక్కడ ఏదో బ్లాకేజ్ ఉంటుంది. సో ఆ బ్రీదింగ్ రిథమ్ సెట్ అవ్వక వాళ్ళకి ఆ డీప్ స్లీప్ అనేది ఎప్పటికీ అవ్వదు అనమాట. పాపం లేచినా సరే కొంచెం బద్ధకంగా మగతగానే ఉంటుంది. సో బ్రీదింగ్ రిథమ్ అనేది ఇది అవ్వదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అందుకని స్ట్రగుల్ అవుతారు, కొంచెం గట్టిగా పీల్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఒకసారి నిద్ర కూడా వచ్చేస్తుందంట, 8-9 టైమ్ సగమే నిద్రపోతున్నారు, ఫీల్ అవుతూ ఉంటారు. సో స్లీప్ యాప్నియా అనేది సైనస్ ఉన్న వాళ్ళకి చాలా మేజర్ ప్రాబ్లం అండి. దాంతో చాలా అదర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అదే వీళ్ళకు 90% అందరికి గురక కూడా వస్తూ ఉంటుంది ఈ సైనసైటిస్ వల్ల. సో దీన్ని అంటే కంప్లీట్గా రూట్ లెవెల్ నుంచి ఎరాడికేట్ చేస్తారు. అంటే చాలామంది ఏవో ఇస్తుంటారు సొల్యూషన్స్, ఏంటి అంటే నేసల్ ఓపెనర్స్, క్లిప్స్, ఇలాంటివి, నెబ్యులైజర్స్, ఇవన్నీ పెట్టుకొని పడుకుందామని ట్రై చేస్తారు. కానీ ఇవన్నీ కూడా సొల్యూషన్ కాదు. లోపల మన ప్యాసేజెస్ని క్లీన్ చేసుకొని ఆ సైనసైటిస్ని రూట్ కాజ్ నుంచి మనం తగ్గించుకుంటే తప్పితే, అంటే అలర్జిక్ రియాక్షను లేకపోతే మనకి ఈ కఫ్ తత్వం ఇంబ్యాలెన్స్, వీటిని అన్నిటిని మార్చుకుంటే తప్పితే దాని నుంచి అది సొల్యూషన్ అనేది రాదు. ఓకే, సో దానికి తగ్గట్టు ఆహారం కూడా కరెక్ట్ తీసుకోవాలి. అవునండి. ఓకే సార్, ఇందాక చెప్పినట్టు మనము రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు చాలా మంది. సో ఆ ట్రీట్మెంట్ వల్ల కూడా యూజ్ లేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఫ్లవర్ థెరపీలో ఈ సైనస్ అన్నది ఎలా నివారించుకోవచ్చు? మేము
ఏంటంటే బేసిక్ మెటబాలిజం రూట్ కాజ్ మీద వర్క్ చేస్తాం. సో మేము ఇచ్చే మెడిసిన్ ఏంటంటే రూట్ కాజ్కి ఇస్తాం. సైనస్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ ఏంటంటే ఆముదం వేసుకోమని చెప్తాం కంపల్సరీగా. ఒక 3 నెలల పాటు నెలకు ఒకసారి ఆముదం వేసుకున్నప్పుడు లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాం. ఓకే. రెండోది ఏంటంటే వాళ్ళకి ఏమైనా అసిడిటీ ఉందా, ఏమన్నా పడని ఆహారం తీసుకుంటున్నారా, అంటే మెయిన్గా గోధుమ, డాల్డా, ఈ కఫాన్ని ప్రేరేపించే గుడ్డు లేకపోతే ఈ కోడి మాంసం ఇలాంటివన్నీ ఆపేయమని చెప్తాం. కఫం పెరుగుతుంది దానిలో కూడా. అంటే ఇప్పుడు మీకు అది ముద్దగా ఉండిపోతుంది చూడండి. అన్నం అనుకోండి ఒక పూట అక్కడ ఉంటే ఏదో ఎండిపోతుంది, లేకపోతే నీటిలాగా మైక్రోబ్స్ వచ్చి మెత్త బయటపోతుంది. అదే మీరు గోధుమ వేయండి, అది ముద్దలాగా అలా బిగుసుకొని ఉంటుంది. సో ఏంటంటే శరీరంలో కూడా అదే తత్వాన్ని అది ప్రేరేపిస్తుంది. సో ఆహారంలో చేంజెస్ చెప్తాం. అది కాకుండా మనకి ఆజ్ఞా చక్రానికి సంబంధించిన మెడిసిన్ ఈ సైనస్ మీద చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకి 5 చక్రాలు పంచభూతాలని కంట్రోల్ చేస్తాయి. అంటే మనకి అర్త్ ఎలిమెంట్ ఉందనుకోండి మూలాధారాలోని, వాటర్ ఎలిమెంట్, అలాగే స్వాదిష్టాన, అలాగా విశుద్ధి, స్పేస్ ఎలిమెంట్ దాకా అన్ని పంచభూతాలు ఇక్కడే ఉంటాయి. కానీ వీటిని అన్నిటినీ కంట్రోల్ చేసే పంచ జ్ఞానేంద్రియాలు వాటికి సంబంధించింది. ఇప్పుడు అగ్ని ఉందనుకోండి కళ్ళు, అలాగే అర్త్ ఉందనుకోండి దానికి స్మెల్. పంచ జ్ఞానేంద్రియాలన్నీ కూడా మొహం దగ్గరే ఉంటాయి. అంటే మనం ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు కూడా మన ఆజ్ఞాచక్రం యొక్క బ్యాలెన్స్లోనే ఉంటాయి. సో ఈ ఆజ్ఞాచక్రం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ పంచభూతాలు మొత్తం కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేసే మెడిసిన్ మనకి ఆ సైనస్ని రెక్టిఫై చేస్తుంది. ఇదేంటంటే సైట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు సైనస్ వల్ల కళ్ళు ముందుకి వెనక్కి కదిలి బిగుసుకుపోయి సైట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాగే ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళకి, ఊరికే జలుబు చేసే వాళ్ళకి, ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి, ఊరికే థ్రోట్ ప్రాబ్లమ్స్. సార్ పెద్దవారికి కాకుండా పిల్లలకి కూడా ఉంటుంది మనది ఈ మెడిసిన్ చాలా సేఫ్ టు యూజ్ అండి. 6 months తర్వాత బేబీస్కి ఎవరికన్నా కూడా 6 months దాకా పిల్లలకి ఇవ్వం. ఎందుకంటే వాళ్ళు బయట అంటే అన్నప్రాసన అయ్యేంత వరకు మెడిసిన్ ఇవ్వం. అన్నప్రాసన అయ్యేంత వరకు ఏంటంటే త్రూ మదరే ఇస్తాం. పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సైనస్ ప్రాబ్లమే వస్తుంది, లేకపోతే గ్యాస్ట్రిక్ ఏదన్నా, లేకపోతే డైజెషన్ సమంగా అవ్వట్లేదు, అప్పుడు ఏంటంటే మదర్కి ఇస్తాం. ఆ మదర్ తత్వమే పిల్లల్లో క్యారీ అవుతుంది, ఆ బాండ్ ఉంటుంది. ఎప్పుడైతే అవుట్ సైడ్ ఫుడ్ మొదలు పెడతారో అప్పటి నుంచి మన మెడిసిన్ సేఫ్ టు యూజ్, అప్పటి నుంచి వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మాకు, మా వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి రేపటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. బై బై, సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా.